హాయ్ అండి. చాలా రోజులైంది కదా మీ అందరిని పలకరించి. రెసిపీస్ కూడా ఏం పెట్టట్లేదు ఈ మధ్యన. అందుకే లాస్ట్ మంత్‌లో నేను ఐస్ క్రీమ్ చేశాను. అది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఐస్ క్రీమ్ మిక్స్ పౌడర్ దొరుకుతుంది ఇప్పుడు సూపర్ మార్కెట్‌లో అదిని. రెగ్యులర్‌గా మనం చేసేది కాకుండా ఈ రెడీమేడ్ మిక్స్‌తో చేస్తే ఈజీగా అయిపోతుందని ఒకసారి ట్రై చేసి చూస్తున్నానండి. ముందుగా ఆ మిక్స్ 100 గ్రాములు ఉంటుంది. దానికి ఒక హాఫ్ లీటర్ హోల్ మిల్క్ తీసుకోవాలి. తీసుకుని ఇలా ఒక గిన్నెలో వేసుకుని స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలి. కలుపుతూ ఉండాలండి. మేగడని కూడా దానిలో కలిసిపోయేలాగా కలుపుతూ ఉండాలి. పాలు ఒక 5-10 నిమిషాలు మరగనివ్వాలి. ఈ లోపల ఈ ఐస్ క్రీమ్ మిక్స్ ఉంది కదా, నేనైతే బటర్ స్కాచ్‌తో చేస్తున్నాను. ఈ పౌడర్‌ని డైరెక్ట్‌గానే వేసుకోండి, లేదంటే కొద్దిగా చల్లని పాలలో కలిపి బాగా మిక్స్ చేసుకుని ప్యాకెట్ మొత్తాన్ని హాఫ్ లీటర్ మిల్క్‌లో వేసుకోవాలి. నాకైతే ఉండలు కట్టలేదండి. పాలు బాగా మరిగాక నేను డైరెక్ట్‌గా వేసి కలిపేశాను. చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా చేసి చూడండి. డిపార్ట్మెంట్ స్టోర్‌కి వెళ్ళినప్పుడు ఈ ప్యాకెట్ కనబడింది. సరే ఒకసారి చేసి చూద్దాం ఎలా వస్తుందో, ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అని చేశాను. ఇలాగా ఈ కస్టర్డ్ పౌడర్ కలిపాక ఐస్ క్రీమ్ మిక్స్, బటర్ స్కాచ్ పౌడర్‌ని బాగా కలుపుతూ స్టవ్ మీద ఉడికించాలండి. పాలు బాగా చిక్కపడాలి. చిక్కపడాక బాగా రూమ్ టెంపరేచర్‌కి అయ్యే వరకు చల్లారనివ్వాలి. చల్లారనిచ్చి ఏదైనా గ్లాస్‌లో కానీ, గ్లాస్ బౌల్‌లో కానీ, లేదంటే ఇలాగ నాకు ఆల్రెడీ ఐస్ క్రీమ్ బౌల్ ఉందండి, ప్లాస్టిక్ టంబ్లరు, దానిలో కానీ వేసుకోవాలి. వేసుకుని పైన ఒక ప్లాస్టిక్ కవర్తో కానీ, లేదంటే ఇలాగ ఫుల్గా కవర్ చేసి మూత పెట్టుకోవాలి. అల్యూమినియం ఫాయిల్తో కానీ పైన మూత పెట్టుకోవచ్చు. మూత పెట్టుకుని ఫ్రీజర్లో పెట్టండి. ఒక 2-3 గంటలు పోయాక ఒకసారి తీసి చూడండి. అప్పటికి కాస్త చిక్కబడి ఉంటుంది. ఆఫ్టర్ 2-3 అవర్స్ ఇలా తయారవుతుందండి. చూసారా? ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసి బాగా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర కనుక క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోండి. మన ఇంట్లో తయారు చేసుకుంది కానీ, లేదంటే మార్కెట్లో ఫుల్ క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుందండి. అది కూడా పావు కప్పు కానీ 4-5 టీ స్పూన్లు కానీ వేసుకోవాలి. అది వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. నేనైతే మిక్సీలో వేసి బీట్ చేయలేదండి. మిక్సీలో వేసి చేస్తే చాలా బాగా వస్తుంది. నేను గరిటెతోనే బీట్ చేశాను. బాగా కలిపేలాగా బాగా బీట్ చేస్తే ఎంతో క్రీమీగా వస్తుంది ఐస్ క్రీము. లేదంటే సాఫ్ట్‌గా రాకుండా కొంచెం గట్టిగా వస్తుంది. ఇలా బాగా బీట్ చేశాక మళ్ళీ మూతతో క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఐస్ క్రీమ్ సెట్ అయ్యే వరకు ఫ్రీజర్‌లో పెట్టుకోవాలి. చూసారా? ఐస్ క్రీమ్ తయారైంది. ఇప్పుడు స్టీల్ గరిటెతో ఇలా తీసుకోండి. స్టీల్ గరిటె కానీ, ఐస్ క్రీమ్ స్కూప్ కానీ ఒకసారి వాటర్లో ముంచి ఇలా ఈజీగా పడుతుంది. సర్వింగ్ బౌల్‌లో వేసుకుని పైన మీకు నచ్చినట్టు డ్రై ఫ్రూట్స్ ముక్కలు కానీ, టూటీ ఫ్రూటీ ముక్కలు కానీ వేసుకుని డెకరేట్ చేసి చల్లగా కూల్‌గా ఐస్ క్రీమ్ తీసుకోండి. రుచి కూడా చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ఇలాగా రెడీమేడ్ ఐస్ క్రీమ్ మిక్స్ కొనితో ట్రై చేసి చూడండి. నా ఛానల్ చూస్తూ ఉన్నారు కదా, కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.